పవర్డ్ బై NBC బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ప్రముఖ రచయిత అందశ్రీ కన్నుమూత. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందశ్రీ. అందశ్రీ మృతి పట్ల రేవంత్ రెడ్డి, కేసీఆర్ దిగ్భ్రాంతి. తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు. అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్న సీఎం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. విశాఖ CII సదస్సుపైనే ప్రధాన చర్చ. కొత్త జిల్లాలపైన నిర్ణయం. ఏపీకి కేంద్ర బృందం. మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటన. రేపు చంద్రబాబుతో సమావేశమయ్యే ఛాన్స్. 6 గ్యారంటీల అమలుపై ఫోకస్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. పాత బస్తీలో భారీగా డ్రగ్స్ ముఠాలు. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు. MIM అండదండలున్నాయన్న బండి సంజయ్. రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోన్న ఈసీ. GHMC వ్యాప్తంగా ఆంక్షలు అమలు. వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ. ధర్మగుండంలో పుణ్యస్నానాలు. మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. డ్రగ్స్ తరలింపు కేసులో మోస్ట్ వాంటెడ్ అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయవాడకు మధుసూదన్ రెడ్డి తరలింపు. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. 10 రోజుల్లో మరింత పెరగనున్న చలి తీవ్రత. అల్లూరు జిల్లా పాడేరులో పొగమంచు. అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిన ట్రావెల్స్ బస్సు. పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో తప్పిన ప్రమాదం. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తుండగా ఘటన. చెన్నూరు పట్టణంలో దొంగల బీభత్సం. ఓ షాప్లో 40,000 అపహరణ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో రద్దీ. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు. శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. బవానాలో అత్యధికంగా 412 పాయింట్లు. ఇండియా గేట్ దగ్గర ప్రజా సంఘాల ఆందోళన. ఢిల్లీ వాయు కాలుష్యంపై రాహుల్ గాంధీ ట్వీట్. పరిశుభ్రమైన గాలి పొందడం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ. బీహార్లోని గోపాల్గంజ్లో ఉద్రిక్తత. పోలీసు వాహనం ఢీకొని 2కి తీవ్ర గాయాలు. ఆగ్రహంతో నిప్పు పెట్టిన ఆందోళనకారులు. బెంగాల్లోని తారకేశ్వర్లో దారుణం. 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. పోలీసుల అదుపులో బాధితురాలి తాత. బెంగాల్లో SIR పై నిర్లక్ష్యం. ఈసీ సీరియస్. 8 మందికి నోటీసులు. బీహార్ మోడల్ అనుసరించాలని ఆదేశం. బీహార్లో రేపు 2వ దశ పోలింగ్. 122 నియోజకవర్గాల్లో జరగనున్న ఓటింగ్. 20 జిల్లాల్లో ఈసీ ఏర్పాట్లు. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి పెద్ద హీరోల సినిమాలు. టికెట్ల బుకింగ్ పై వెబ్సైట్. తమిళ సినిమా నిర్మాతల మండలి నిర్ణయాలు. IPL 2026 వేలంపై BCCI కసరత్తు. డిసెంబర్ 15న నిర్వహించే ఛాన్స్. ఈసారి భారత్లోనే ఆప్షన్ ప్రక్రియ. పవర్డ్ బై NBC బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.